సో నమస్తే అండి, నా పేరు పీవన్ను. నేను ఆదోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్లో ఎలక్ట్రానిక్స్ లెక్చరర్ అండి. సో నేను ఒక కొత్త యాప్ని క్రియేట్ చేశాను. ఆ యాప్ నేమ్ ఏంటంటే రోడ్ సేఫ్టీ రిపోర్టర్ ఏఐ యాప్ అన్నమాట. ఈ యాప్ యొక్క బెనిఫిట్స్ ఏంటంటే మనం ట్రాఫిక్లో వెళ్తుంటాము, కొన్ని రోడ్ వైలేషన్స్ జరుగుతూ ఉంటాయి. ఆ రోడ్ వైలేషన్స్ని మనం రిపోర్ట్ చేయలేము, ఎందుకంటే మనకు టైం ఉండదు. సో వీల్ సీ అండ్ వీల్ గో లైక్ దట్ ఓన్లీ. సో అలా కాకుండా ఏదైనా రోడ్ వైలేషన్ జరిగినప్పుడు ఆ వైలేషన్ని మనం ఇమీడియట్గా పోలీస్కి రిపోర్ట్ చేస్తే అప్పుడు రోడ్లో డిసిప్లిన్ రావడం వల్ల ఈ డిసిప్లిన్ నుంచి మనకు రోడ్ యాక్సిడెంట్స్ తగ్గే అవకాశం ఉందని చెప్పేసి మనం ఈరోజు ఈ యాప్ని మనం క్రియేట్ చేసాము. ఆల్రెడీ ఈ యాప్ ఉంటుంది, బట్ మనం ఇక్కడ కొన్ని కొత్త ఫీచర్స్ తీసుకొని వచ్చాము. దీంట్లోకి ఏఐని ఇంటగ్రేట్ చేసాము. సో ఏఐ ద్వారా ఈ యాప్ వర్క్ అవుతుందండి. ఇప్పుడు మనం ఈ యాప్ ఎలా వర్క్ అవుతుందో చూద్దాము. సో ఇక్కడ ఇది మనం ఎప్పుడైతే లింక్ క్లిక్ చేస్తే ఇలాగ మనకు ఒక పేజ్ ఓపెన్ అవుతుంది. సో రోడ్ సేఫ్టీ రిపోర్టర్ యాప్, ఈ రోడ్ సేఫ్టీ రిపోర్టర్ యాప్ గురించి మనకు డిస్క్రిప్షన్ ఉంటుంది. సో ఇప్పుడు దీని యొక్క వర్కింగ్ మనం చూద్దాము. సో ఇక్కడ స్క్రోల్ చేస్తే మీకు రిపోర్ట్ వైలేషన్ అని ఉంటుంది. సో ఎవరైనా యూజర్ కామన్ మ్యాన్ ఏం చేయాలి అంటే అతని ఫోన్లో ఈ యాప్ డౌన్లోడ్ చేసుకోవాలి. డౌన్లోడ్ చేసుకొని వైలేషన్ ఏదైనా అతను చూసినట్లయితే అప్పుడు ఏం చేయాలంటే రిపోర్ట్ వైలేషన్ అని క్లిక్ చేయాలి. సో ఇక్కడ మనకు కొన్ని కేటగిరీస్ వస్తాయండి. ఏ వైలేషన్ చేశారు వాళ్ళు, మొబైల్ ఫోనా, రాంగ్ సైడ్ డ్రైవింగా, ఓవర్ స్పీడా, ట్రిపుల్ రైడింగా, రైడింగ్ వితౌట్ హెల్మెట్, డ్రైవింగ్ వితౌట్ సీట్ బెల్ట్, డేంజరేషన్ ర్యాష్ డ్రైవింగ్, ఇల్లీగల్ పార్కింగ్, జంపింగ్ రెడ్ ట్రాఫిక్ సిగ్నల్, లౌడ్ ప్రెషర్ హారన్స్, modified high noise silencers, vehicle emitting excessive smoke, drunk driving against one way, ఇవన్నీ కూడా వైలేషన్స్ మనము రిపోర్ట్ చేయొచ్చు అనమాట. సో ఇప్పుడు నేనేం తీసుకుంటున్నానంటే మొబైల్ ఫోన్ వైలేషన్స్ చేస్తున్నాం. ఎందుకు ఇదే తీసుకుంటున్నానంటే మన ఎన్సీఆర్బీ రిపోర్ట్స్ ప్రకారంగా 78% రోడ్ యాక్సిడెంట్స్ మొబైల్ ఫోన్ డ్రైవింగ్లో జరుగుతూ ఉన్నాయి. సో ఈ విధంగా మనకు ఒక ఇది ఓపెన్ అవుతుందండి. అది ఓపెన్ అయినప్పుడు మనం ఏం చేస్తామంటే ఇక్కడ క్లిక్ ఆన్ ఫోటో అని ఉంటుంది. ఆ ఫోటో మీద మనం క్లిక్ చేస్తాము. సో ఏదైతే ఇన్సిడెంట్ జరిగిందో ఆ ఇన్సిడెంట్స్ యొక్క ఫొటోస్ని మనం అప్లోడ్ చేయాలి. ఇప్పుడు నేను ఇక్కడ మొబైల్ ఫోన్ డ్రైవింగ్కి ఒక ఫోటో ఆల్రెడీ నేను తీసుకున్నాను. సో ఇక్కడ ఆ ఫోటోని అప్లోడ్ చేస్తున్నాను. సో ఇక్కడ ఏ అనలైజ్ చేస్తూ ఉంది, ఆ ఫోటోలో నిజంగా మొబైల్ ఫోన్ వైలేషన్ జరిగిందా లేదా చెక్ చేస్తూ ఉంది. ఇక్కడ చూడండి, కాన్ఫిడెన్స్ 98% వచ్చింది, అంటే కరెక్ట్. మొబైల్ ఫోన్ వైలేషన్ ఖచ్చితంగా జరిగింది అండ్ వెహికల్ కూడా డిటెక్ట్ అయ్యింది, కలర్ ఏముందో అది కూడా డిటెక్ట్ అయ్యింది. సో దీని తర్వాత నెక్స్ట్ ఏమవుతుందంటే వెహికల్ మనము నంబర్స్ ఉంటే ఎంటర్ చేయొచ్చు, లేకపోతే ప్రాబ్లం లేదు. ఇక్కడ జీపీఎస్ లొకేషన్ ఏ ఏరియాలో అది వైలేషన్ జరిగిందో దాని యొక్క జీపీఎస్ కోఆర్డినేట్స్ ఇక్కడ వస్తాయి, డేట్ అండ్ టైం ఇక్కడ వస్తుంది. మీరు ఇంకా ఏదైనా అడిషనల్ వాల్యూస్ రాయాలంటే ఇక్కడ రాయొచ్చు దాని గురించి. సో ఇక్కడ మీ నేమ్ ఏమైనా ఐడెంటిఫై అవుతుందని మీరు ఏమి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఇక్కడ రిపోర్ట్ చేసిన పర్సన్స్ యొక్క నేమ్స్ కాన్ఫిడెన్షియల్గా ఉంటాయి. ఇక్కడ మీరు ఎంటర్ చేసిన లేకపోయినా ఏం ప్రాబ్లం లేదు. సో ఇక్కడ మనం సబ్మిట్ రిపోర్ట్ అని కొడతామండి. సో రిపోర్ట్ వెళ్ళిపోతుంది అనమాట. July 17th జీపీఎస్ కోఆర్డినేట్స్, నేమ్ ప్లేట్ అంటే నంబర్ ప్లేట్ కనపడలేదు నాకు, సో మేము ఇది పంపిస్తున్నాము అని. సో ఈ ఇన్ఫర్మేషన్ ఎక్కడ వెళ్తుందంటే పోలీస్ కంట్రోల్ రూమ్కి మనం దీన్ని ఇంటగ్రేట్ చేసి ఉంటామండి. అక్కడ ఉంటుంది మన డేటాబేస్. వాళ్ళు అక్కడ నుంచి ఫర్దర్ యాక్షన్ అక్కడ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో ఈ విధంగా చేయడం వల్ల క్రైమ్ రేట్ తగ్గుతుంది, యాక్సిడెంట్స్ రేట్ తగ్గుతుందండి. సో దీనివల్ల ఈ యాప్ వల్ల ఈ బెనిఫిట్స్ ఉన్నాయి. సో దట్ ఈస్ ద యూజ్ ఆఫ్ దిస్ యాప్. థ్యాంక్ యూ అండి.